గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికా వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమజలోపదేశికా శ్రీరాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశికా శ్రీనాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ శ్రీ సమంచితమవ్యయం పరమ ప్రకాశమగోచరం భేదవర్జితమప్రమేయమనంతమాద్యమ కల్మషం నిర్మలం నిగమాంతమద్వయమప్రతర్క్యమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం నాద బిందు కళాత్మకం దశనాద భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజ మండలాంతర్భాషితం పంచవర్ణమఖండమద్భుతమాది కారణమచ్యుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. జై. గురు పాదుకాస్తవంలో భాగంగా నిన్న మొదటి శ్లోకంలోనే అకల్మషం అనే పదం కాడ ఆగిపోయి అటు వరకు అయింది. మామూలుగా కల్మషం అంటే ఆవరణ, విక్షేపము, మలము అనేవి మూడు. ఇవి మలత్రయం. బయలు లక్ష్యంగా చెప్పినప్పుడు, బయలు అనేది లక్ష్యంగా చెప్పినప్పుడు కల్మషం అంటే మూడు గుణాలు, అకల్మషము అంటే త్రిగుణరహితం. సాధకుడు త్రిగుణాలను అంటే మూడు గుణాలను లేకుండా చేసుకోవడంతో ఎరుక విడిచిపోతుంది. మాయన్న ఎరుకన్నా ఒక్కటే. మాయ త్రిగుణాత్మకం కాబట్టి అందువలన త్రిగుణరహితం అంటే భ్రాంతిరహితం అనగా ఎరుకలేమితనం అనగా బయలే స్వతసిద్ధంగా ఉన్నది అని దాని అంతరార్థం. కాబట్టి అకల్మషం అంటే ఇవి ఆవరణగా ఉన్నటువంటి ప్రపంచానికి అవకాశం ఇచ్చినటువంటి ఆవరణము. ఇందులో విక్షేపం చెందుతున్నటువంటిది, కదిలి అన్నిటి వైపుకి విక్షేపం చెందుతున్నటువంటిది, ఇక మలినం చెందుతున్నది. వేటితో అయితే తాదాత్మ్యం చెంది అసలు దాన్ని మర్చిపోయి మలినమవుతుందో శుద్ధంగా ఉన్నటువంటి స్థితిలో నుంచి ఎరుక అనే దాంట్లోకి, అట్లా మూడు రకాలుగా చెప్పబడిన మూడు మలత్రయములు, మూడు కూడా ఆవరణ, విక్షేప, మలినం చెందడం అనేది. ఈ అకల్మషం అంటే త్రిగుణరహితం కాబట్టి ఆ మూడు గుణాలు వచ్చిన తర్వాతనే ఆ మూడు గుణాలతో కూడే మాయ అనేది
ఏర్పాటు చేసింది. ఈ మాయ అన్నే ఎరుకన్నే ఒకటేను. కాబట్టి 3 గుణాలను లేకుండా చేసుకుంటే త్రిగుణాత్మకమైనటువంటి మాయ రహితమవుతుంది. మాయ రహితమైతే భ్రాంతి కూడా రహితమవుతుంది. అనగా ఎరుక లేకుండా అయినటువంటి ఎరుక లేనితనం అవుతుంది. అప్పుడు బయలే స్వతసిద్ధంగా ఉంటుంది అనేది దాని అర్థం. ఆగమ నిగమాలన్నీ కూడా వేదాలు, వేదాంతము. ఆగమము అంటే అక్షర రూపం. ఆగమం అంటే ఈ సిద్ధాంతాలన్నీ తయారు చేయడానికి వేదాలు రచించి, ఈ ఆగమ శాస్త్రాలు రచించి, ఈ విధమైనటువంటి పద్ధతులన్నీ ఏర్పాటు చేసినటువంటివన్నీ వేదాలు. వేదాంతం అంటే ఇంక వేదాంతం తెలుసుకునేది ఏదైతే ఉందో అది వేదము అంటే తెలుసుకోవడము అని. జ్ఞానం తెలుసుకోవడము అనేది ఆ వేదము అనే పదానికి అర్థం. సంస్కృత పదం అది. ఇక నిగమము అంటే ఆ ఆగమాలన్నీ కూడా అందులోనే చెప్పండి వేదాల్లో. వేదాంతం అంటే ఇంక తెలుసుకోవాల్సింది ఏమీ లేకుండా ఏదైతే తెలుసుకోవాల్సింది ఉందో దాన్ని తెలుసుకున్న తర్వాత ఇంక తెలుసుకునేది లేదు అని ఆగిపోవడం వేదాంతము అనేది. ఇక్కడ నిగమము ఆగమం అంటేనేమో అది, నిగమము అంటేనేమో ఆగమం అక్షర రూపం అయితే నిగమం అనేదేమో ఆకారాలు, రూపాలు. నామమేమో ఆగమం ద్వారా వచ్చింది పేరు. ఆగమం అన్నీ కూడా వేదాలు కాబట్టి ఆ పేరు అక్షరాలన్నీ ఏర్పడినది దాంట్లోనే. కాబట్టి ఆ నామం అనేది కూడా ఆగమం ద్వారా వచ్చింది. రూపమేమో తన్మాత్ర సృష్టి ద్వారా వచ్చింది. రూపం అనేది తన్మాత్ర ద్వారా వచ్చింది. తన్మాత్ర సృష్టి, పంచీకరణ ఈ భాగం అంతా కూడా నిగమం. తన్మాత్రల ద్వారా రూపం ఏర్పడడం, ఆ రూపాలని మనం నామరూపాత్మకంగా భావించి ఈ గుళ్ళో ఏర్పరిచేటువంటి విగ్రహాలు కానీ బొమ్మలు కానీ మనకు ప్రతిరూపాలుగా మనలాగే ఉంటాయని చెప్పి రూపాన్ని ఏర్పరచుకున్నాం. మన రూపం కూడా తన్మాత్ర సృష్టి వల్ల మనకు ఏర్పడింది రూపం. ఆ రూపం అంతా కూడాను నిగమమే. రూపం ద్వారా ఏర్పడి దాని ద్వారా జరుగుతున్నది అంతా. నామము వేదం ద్వారా జరిగినటువంటి ఆ మంత్రాలు, తర్వాత వచ్చేసి ఏర్పరిచినటువంటి నియమాలన్నీ కూడా ఆగమాలు, అక్షరాలతో కూడినటువంటివి కాబట్టి తన్మాత్ర సృష్టి, పంచీకరణ అంతా కూడా ఈ భాగం అంతా కూడా నిగమము. బ్రహ్మనాదము నుండి అక్షరములు, పదములు రావడం వల్ల అనేక అక్షరాల సముదాయం శబ్దరూపంగా వచ్చాయి. అక్షరాలు పలకడానికి అవసరమైనటువంటి శక్తి అచ్చులుగా ఉన్నది. అక్షరాలు పలకడానికి కావలసినటువంటి శక్తి ఏమో అచ్చుల రూపంలో ఉంది. అచ్చులను అందువల్ల ప్రాణములు అంటారు. అచ్చులన్నిటినీ ప్రాణములు. అచ్చు లేకుండా, అచ్చు కలవకుండా ఏ పదాన్ని ఉత్త హల్లులన్నీ కలిపి పదాన్ని అసలు సృష్టించడానికి వీల్లేదు. ఏదైనా సరే అద్వయము అనే పదం ఉందనుకో, ద్వయము అనే పదమే ఉందనుకో, ద్వయము అంటే 3 అక్షరాలు కలిపినప్పటికీ కూడా దువాలో ఆ కలిపి ఉంది, యాలో కూడా ఆ కలిపి ఉంది. అచ్చు అనేది కలిపే ఉంటుంది. ఏ పదానికైనా కూడా అచ్చులతో కూడినటువంటి పదాలే ప్రాణములు. అక్షరాలు అనేటివన్నీ అచ్చులను ఏమంటారంటే అందుకనే ప్రాణాలు. భాషలో ప్రాణాలు అవి అచ్చులు. జడమైనటువంటి అక్షరాలు హల్లులు. హల్లులన్నీ జడమైనటువంటివి. హల్లులు అనే పదాలు కారు నుంచి అహా వరకు, లాస్ట్లో హా వరకు లాస్ట్లో వచ్చే అక్షరాలన్నిటికీ అచ్చుల్ని తోడు చేయడం వల్ల పదాలు ఏర్పడినాయి. కాబట్టి అచ్చులు అనేటువంటి ప్రాణములైతే హల్లులు అనేటువంటి కూడా జడమైనటువంటి అక్షరాలు. హల్లులతో ప్రాణం కూడి దానికి ఒక అర్థం అనేది వచ్చింది. ఆ రెండు కదలడం వల్లనే ఒక అర్థం అనేది వచ్చింది. లేకపోతే అర్థం లేని శబ్దాలుగా ఉండేటివి. ఈ శబ్ద భాగం అంతా కూడా ఆగమము రూపాలుగాను, ఈ శబ్దము ఏదైతే అక్షరాలుగా తయారు చేసిన వాటన్నింటినీ ఆగమములుగా ఉన్నాయి. ఎందుకంటే వాటితోనే ఆ అక్షరాల కూర్పుతోనే ఈ శాస్త్ర విజ్ఞానం అంతటి విషయాలన్నింటినీ రాసి తయారు చేశారు. పంచీకరణ ద్వారా వచ్చేదంతా కూడా నిగమం. తన్మాత్రల కలయిక చేత భౌతిక రూపాన్ని ధరించినటువంటి
ఈ పంచభూతాలు ఏర్పడినాయి. పంచభూతాలు ఏర్పడడానికి కారణం అంతకుముందు ఉన్నటువంటి వాటి తన్మాత్రలు. ఆ తన్మాత్రల కలయిక ద్వారా శబ్దము, శబ్దం తర్వాత వాయువు, శబ్దము వాయువు కలవడం వల్ల అగ్ని, అగ్ని వాయువు కలపడం వల్ల నీళ్లు, నీళ్లు అగ్ని కలవడం వల్ల భూమి, ఇలా ఒక్కటొక్కటి అన్నీ కలవడం వల్ల ఏర్పడుతూ వచ్చినటువంటి భౌతిక రూపాలు. అట్లా భౌతిక రూపాలుగా వచ్చినవన్నీ, పంచీకరణ ద్వారా వచ్చినవన్నీ అంతా కూడా నిగమం. నిగమం అంటే ఇంతకుముందు చెప్పారు. ఆగమము అంటే అక్షర రూపంతో కలిగినటువంటి, నిగమం అంటేనేమో నామరూపాత్మకమైనది. రూపం ఏర్పడడానికి కారణమైనటువంటి ఓ రూపం కల్పించబడిండేది. పంచభూతాలు ఆ విధంగా ఏర్పడినా శరీరం కూడా మళ్ళీ శరీరంలో అదే తన్మాత్రలు కలయిక ద్వారా ఈ అవయవ సృష్టి ఇదంతా శరీరము నామరూపాత్మకంగా ఏర్పడింది అని చెప్పబడుతోంది. ఈ ఆగమ నియమాలు రెండూ కలిసి వేదాలు, వేదాంతము. ఈ ఆగమం అనేది, నిగమము అనేది, ఈ రెండు కలిసి ఒకటేమో వేదాలైనవి, ఆగమం అనేది నిగమాలు అనేటువంటి వేదాంతము. వేదము అంటే విద్ అంటే తెలివి, అంటే ఎరుక, విద్ అంటే జ్ఞానము. కనుక వేద శబ్దంలో విద్ శబ్దంతో వచ్చినటువంటిది అంతా కూడా ఎరుకే. వేదము అనే దాంట్లో వచ్చినటువంటి విద్ అంటే అజ్ఞానం అని. కాబట్టి ఆ జ్ఞానము అనే దానికి వచ్చినటువంటి విద్ అనే శబ్దంతో వచ్చింది అంతా కూడా ఎరుకే. నిగమాంతము అంటే ఎరుక యొక్క అంతం. వేదాంతం అనే పదము ఎందుకు పెట్టారంటే, వేదము అంటే తెలుసుకోవడము కదా. తెలుసుకోవడం అంతా కూడా ఎరుకే అయినప్పుడు, ఎరుక ఎప్పుడైతే అంతమవుతుందో అది వేదాంతం. కాబట్టి నిగమాంతము అంటే ఎరుక యొక్క అంతం, వేదాల యొక్క అంతము వేదాంతం. వేదము అంటే తెలివి, వేదము అనే పదానికి తెలివి. కనుక వేదాంతం అంటే తెలివి యొక్క అంతం అనగా, ఈ ఎరుక నశించిన తర్వాత ఉన్నది ఏంది? స్వతసిద్ధంగా ఎప్పటికీ ఏ పరిణామ వికారములు లేనటువంటి బయలు. ఈ బయలు తప్ప మరొకటి లేదు. బయలందు మరొక వస్తువు ఉండడానికి ఈ బయలు ములుగుచ్చ సందు లేదు. మరొక దానికి అవకాశం ఇవ్వకుండా ఉన్నది. ఇది దేనికైనా అవకాశం ఇచ్చేది కాదు. దేనికి అవకాశం ఇవ్వకుండా అంతటా ఇంకేమీ లేకుండా, ములుగుచ్చడానికి కూడా సందు లేకుండా అదే ఉన్నది. కాబట్టి దానికి మరొకటి అవకాశం ఇచ్చే అవకాశమే లేదు. కాబట్టి అందువలన బయలు అనేది అద్వయం. అద్వయం అంటే రెండు అనేది లేనిది, ఒక్కటిగానే ఉన్నది. ఆ దాంట్లో వచ్చిపోతున్నటువంటివన్నీ వచ్చిపోతున్నా దానికి ఇచ్చే అవకాశం కానీ, లేదంటే దాన్ని రావడానికి కారణం కానీ, అవి వచ్చిపోయే దాంట్లో నిమిత్తం కానీ లేనిది అది. అది ఎలాగే ఉంటే ఇవన్నీ మధ్యలో లేకనే తోచి వచ్చిపోతున్నటువంటివి. కాబట్టి అద్వయం అది, ద్వయం కానిది అది. తర్కిస్తే ఇట్టిది అట్టిది అని తెలుస్తుంది. తర్కం చేస్తే ఇది ఏమిటి అనేది తెలుస్తుంది. ఏదైనా దేని గురించి అయినా తర్కం ఎందుకు చేస్తారు అంటే, ఒక నిర్ణయాన్ని రావడానికి, ఒకటి విషయాన్ని తేల్చడానికి తర్కం చేస్తారు. విషయం పైన మనం వాదించడం, లేదంటే విషయం పైన వివరణగా తెలుసుకోవడం కోసం జరిగేటువంటి ప్రశ్న జవాబుల పద్ధతిలో తర్కిస్తే అట్టిది ఇట్టిది అని తెలుస్తుంది. తర్కం చేయకపోతే అప్పుడు ఇట్టిదనే ఎరుక, అట్టిదనే ఎరుక ఉండదు. ఆ ఎరుక ఎట్టిది ఇట్టిది అనేది అన్నంతటి తర్కించడం ద్వారా తెలియబడుతోంది. ఒక్క మాటలో ఊరికే లేనిది అని అంటే, ఎందుకోసం అంతగా అన్ని వందల కొద్ది కథార్థాలు కానీ, లేదంటే వివరణ కానీ, లేదంటే విచారణలో ఇంతగా చెప్పబడినటువంటి రెండు విషయాలు ఉన్నాయి. ఒకటేమో ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంది, అది ఎట్టి పరిణామ వికారములుగా అనేది ఉంది. ఏమి ఒకటేమో మూలం లేకుండానే గుర్తెరిగే స్థితిలో వచ్చి మూలమే లేకుండా పోతుంది. కానీ ఇంతగా చెప్పాల్సి వచ్చిన దానికి కారణం ఏమిటి అంటే, ఇంత తర్కం చేత దాని నిరూపణ చేయడానికి, అట్టిది ఇట్టిది అనేటువంటి వివరణ చేయడానికి
ఆ ఎరుక తర్కం చేయకపోతే అప్పుడు ఎరుటిదనే ఎరుకే ఉండదు కాబట్టి కనుక బయలే ఉంటుంది. అప్పుడు బయలు ఉంటుంది అంటే బయలును గూర్చి కానీ ఎరుకను గూర్చి కానీ తర్కించేది లేదు ఇంకా. అందుకని అప్రతర్కము అన్నారు. అప్రతర్కము అంటే తర్కించడానికి వీలు లేనిది. తర్కించడానికి వీలు లేనిది అంటే ఏది అంటే బయలే. కేవల పరబ్రహ్మ కూడా అప్రతర్క్యమే. బయలును లక్ష్యంగా చెప్పబడినటువంటిది. బయలును లక్ష్యంగా మార్చాం కనుక తర్కము వల్ల బయలు నిర్ణయం కాదు. తర్కాలన్నీ కూడా ఎరుకలోనే. తర్కాలు చేస్తున్నదంతా కూడా ఎరుకతోనే, ఎరుకలోనే. ఈ విషయం ఇది, ఈ విషయం ఇది, ఆఖరుకు బయలు ఇట్టిది, ఈ లేనిదంతా ఈ విధంగా ఉంది. అది అప్పటికీ స్వతసిద్ధంగాను దానికి ఏ నామరూప క్రియలు గాని లేకుండా ఉన్నటువంటి దాంట్లో ఉంది. దాన్ని వివరించడానికి, దానికి వర్ణన చేయడానికి కూడా లేనటువంటిది, సర్వలక్షణ విలక్షణమైనది. ఈ మిగతా లక్షణాలన్నీ కలిగిండేది ఏంది అంటే ఎరుకే లక్షణాలు కలిగిండేది. కాబట్టి తర్కాలన్నీ కూడా ఏమిట్లో జరుగుతున్నాయంటే దీంట్లోనే జరుగుతున్నాయి. తర్కం వల్ల బయలు నిర్ణయం అనేది తర్కంతో కాదు. తర్కమంతా ఎరుకలో అయ్యి తర్కించడం అనే ఎరుక గనక మానేస్తే, ఆ తర్కించడం ఎరుక మానేయడానికే ఎరుక ఎటువంటి స్వరూపాలతో ఏ విధంగా అంటే జగత్తు పుట్టిన కారణం కాట్నుంచి సృష్టిక సృష్టి క్రమంలో సృష్టి ఎలా పుట్టింది అనే దగ్గర నుంచి చెప్పుకుంటూ ఎందుకొచ్చినారు అంటే అంతా ఎరుక నిరూపణే. నిరూపణ చేసి ఏ విధంగా లేనిది తోచింది అనే దానికి దృష్టాంతాలు చెప్పుకుంటూ తర్కించి ఆఖరకు అది లేనిదని తేలిన తర్వాత ఉన్నదేమి బయలే ఉన్నది. ఎరుక మానేస్తే అక్కడ బయలే ఉన్నది. తర్కించడం అనే ఎరుక మానేస్తే ఉన్నది బయలే. బయలు ఇట్టిది అట్టిది అనరానట్టిది, ఇట్టిది అట్టిది అనరానట్టిది కనుక అది అప్రతర్కం. అప్రతర్కము అంటే తర్కించడానికి వీలు లేనిది. అంటే ప్రకృష్టముగా శ్రేష్టముగా అని అర్థం. శ్రేష్టమైనటువంటి వాదోపవాదాల ద్వారా, తర్క వితర్కాల ద్వారా, లాజిక్ ద్వారా, ఆధ్యారోప అపవాద పద్ధతిగా చేసేదంతా కూడా ప్రతర్క్యం. ఈ చేసేదంతా కూడాను ఏదైతే వాదోపవాదాల ద్వారా, వివరణ ద్వారా, ఈ తర్క వితర్కాల ద్వారా, మళ్ళా తర్కం అంటే ఓ దాన్ని నిరూపించడానికి చేసేది, దానికి వ్యతిరేకంగా ఉండే అంశాలను మళ్ళా చెప్పేది. మళ్ళా లాజిక్ ద్వారా అంటే న్యాయబద్ధంగా ఇది నిజమై ఉంటుంది బహుశా అని నిర్ణయించడం అనేది లాజిక్. ఇక ఆద్యారోప అపవాద పద్ధతిగా అంటే ఆదిలో లేకుండా ఆరోపణ చేయబడి అది నిజానికి లేదు ఆదిలోనూ ఆరోపణ చేయబడింది. లాస్ట్‌కు తేలింది ఏందంటే అది కేవలం అపవాదు. ఊరికే అపవాదు వేసింటే అపవాదు తేలిపోతుంది చూడు, అది లేనిది, జరగనిదే ఊరికేనే ఆరోపించబడింది అని. దానికి ఆ 3 పదాలు వచ్చినాయి. ఆద్య, ఆరోప, అపవాద. ఆద్యారోప అపవాదము అనే ఆదిలో లేదు, ఆరోపించబడింది నిజానికి తర్కించిన తర్వాత లేదు అని తేలింది. అపవాద పద్ధతిగా చేసేదంతా కూడా ఏంది అంటే ప్రతర్క్యం. ఆ ప్రతర్క్యం అంతా లేకుండా అయితే అప్రతర్క్యమైతుంది. కాబట్టి ఆద్యారోప అపవాద పద్ధతిగా చేసేదంతా కూడా లాజిక్ ద్వారా చేసేది, వాదోపవాదాల ద్వారా చేసేది ఇదంతా కూడా ప్రతర్క్యం. అది లేకుండా చేసేది అప్రతర్క్యం. కాబట్టి బయలే అప్రతర్క్యం. బయలు అనే దాన్ని చర్చించడానికి, నిర్ణయించడానికి, లాజిక్ ద్వారా నిరూపించడానికి, లేదంటే దానికి ఏదైనా కూడా ఎన్ని రకాలుగా చేసినా చేసిందంతా కూడా ఎరుక లేనిదని నిరూపించడానికి చేసేది తప్ప దాన్ని చర్చించి నిర్ణయించడానికి చేసినది కాదు. ఆ చర్చించి లక్షణాలు చూపించేది కాదు కాబట్టి అప్రతర్క్యం. ఇక అబోధకం అనగా బోధపడదు. ఎందుకు బోధపడదు? బోధపడితే ఎరుకే. బోధపడింది, ఇదిగో నాకు కనపడింది, నాకు వినపడింది, నాకు తెలియబడింది అనేదంతా కూడా ఎరుకే. దేని గురించి చెబుతున్నది, వింటున్నది, అర్థం చేసుకుంటున్నది, భావిస్తున్నది, వ్యవహారం చేస్తున్నది, తర్కిస్తున్నది సర్వం కూడా ఎరుకే. కాబట్టి
ఈ అబోధకం అంటే అనగా బోధపడదది. ఎందుకు బోధపడదంటే బోధపడితే ఎరుకే కాబట్టి. అందువలన ఎరుకకు అందదు. ఎరుకకు ఎరుకే అందుతుంది గానీ, ఎరుక అనే దానికి ఆ ఎరుకతోనే ఎరుక అనే దాన్ని విచారణ చేసి ఎరుక ఎట్ల లేనిదో, ఎట్లా ఏ విధంగా ఎందుకు తోచినదో, ఎట్లా లేకుండా మూలం లేకుండా వచ్చి మళ్ళీ మూలం లేకుండా ఎట్లా అయిపోతుందో, దాన్ని విచారించడానికే ఎరుకకే అందుతుంది కాబట్టి ఎరుకనే విచారణ చేస్తున్నాం. ఎరుకకు బయలు అందదు. అందుకని బయలు అబోధకం. అది బోధించి ఊరికే తెలుసుకోవడం అంతా విచారణ ఎరుకలో చేసి, ఎరుకతో నిర్ణయం చేసి లాస్ట్‌కు ఎరుక లేనిది నిర్ణయించుకుంటే ఎట్లుండింది అట్లా స్వతసిద్ధంగా ఉన్నటువంటి బయలనేది అట్లే ఉంటుంది. కాబట్టి బయలు అబోధకం. ఇంకొక అక్షరంలో అర్థంలో చెప్పారు. ఇంకొక అర్థంలో తీసుకుంటే బోధ అంటే జ్ఞానము. అబోధ అంటే జ్ఞానము లేదు. జ్ఞానం అనే ఎరుక లేదు. జ్ఞానం అంటే శుద్ధ చైతన్యం. కనుక శుద్ధ చైతన్యము లేదు. చైతన్యం అంటే ఎరుక రూపమే గనక శుద్ధత్వం అంటే ఎరుక రూపం కాదని ఇక్కడ వస్తు నిర్ణయం చేసినప్పుడు అది బయలే. ఎరుకతో ఆ బయలు ఇట్టిదని, అట్టిదని మనం గ్రహించలేం. ఎరుక పోతే ఉన్నది బయలే. కాబట్టి ఇంకో అర్థంలో చెప్పాలి అంటే ఎరుక అంటే అబోధ అంటే జ్ఞానము లేదు అని. జ్ఞానం లేదు అంటే జ్ఞానం అనే ఎరుక లేదు. జ్ఞానం అంటే ఏంది అంటే శుద్ధ చైతన్యము. కాబట్టి ఆ శుద్ధ చైతన్యము లేదు. అంటే చైతన్యం అంటే ఎరుక యొక్క రూపమే కాబట్టి ఆ శుద్ధత్వం అంటే ఎరుక రూపం కాదని, శుద్ధత్వం అంటే ఎరుక రూపం ధరించకుండా ఎరుకగా భావించకుండా ఉన్నప్పుడు కాదని ఇక్కడ వస్తు నిర్ణయం చేసినప్పుడు ఈ శుద్ధత్వంగా ఉన్నదానికి ఇవి కలిసిన తర్వాత మలినత్వం ఏర్పడి ఈ జగత్ సృష్టి మరియు జీవుల సృష్టి ఇవన్నీ జరగడానికి జరిగినటువంటి సంగత్వం అనేది జరిగింది కాబట్టి శుద్ధత్వంగా ఉన్నదాన్ని దాంట్లోకి ఇవి ఏర్పడినాయి. ఇంక శుద్ధమైనది అనే భావంతో తీసుకుంటే శుద్ధత్వం అంటే ఎరుక రూపం కాదని ఇక్కడ వస్తు నిర్ణయం చేసినప్పుడు అది బయలే. ఎరుకతో ఆ బయలుని ఇట్టిది అట్టిది అని మనం గ్రహించలేము. ఎరుక పోతే ఉన్నది బయలే. ఎరుక రూపంగా ఉన్నటువంటి నామరూపాత్మకంగా కానీ లేదంటే దీని యొక్క లక్షణాలను కానీ వివరించడానికి వీలుంది. ఎరుకకు సంబంధించినవన్నీ సర్వమును. ఇది ఏదైతే పోతే దీనికి కారణమైనది ఇది. ఈ ఎరుక అనేది తోచినటువంటి కళలో తోచినటువంటి అంశాలన్నీ పోతే కళ లేకుండా ఏ విధంగా ఉందో అట్లా ఈ తోచినటువంటి దాన్ని గురించి విచారణ చేసినప్పుడు ఇది పోతే ఈ తెలివిగా ఉన్నటువంటి ఎరుక అనేది పోతే ఉన్నది ఏమిటంటే బయలే. ఇక బింబ ప్రకాశం అంటే మాయకి అవిద్యకి ప్రతిబింబాలు ఏర్పడతాయి. ఈ బింబ ప్రకాశం ఏమిటి అంటే మాయ అనేదానికి అవిద్య అనేదానికి ప్రతిబింబాలు ఏర్పడతాయి. అవే ఈశ్వరుడు మరియు జీవులు. అవి ఏర్పడుతున్నటువంటి బింబ ప్రతిబింబాలుగా ఏర్పడుతున్నవి ప్రకాశాలు రెండు ఈశ్వరుడుగాను మరియు జీవులుగాను ఏర్పడుతున్నవి. మాయతో ఏర్పడుతున్నటువంటి అవిద్య వల్ల ఏర్పడుతున్నవే రెండు. ఒకటేమో సమిష్టి మాయ, ఒకటేమో వెష్టి మాయ. అవిద్య అనేది ఇక్కడ అక్కడ రెండిట్లోనూ ఉంది. ఆ రెండిట్లోనూ ఉన్నటువంటి మూలమాయ అనేటువంటి మూలంలో కూడా ఉంది. మూలంలో నుంచి వచ్చేదే మళ్ళా ప్రతిబింబ చైతన్యంగా మారి జీవులైంది. కాబట్టి బింబ ప్రకాశం అంటే మాయకి అవిద్యకి ప్రతిబింబాలు ఏర్పడతాయి. అవే ఈశ్వరుడుగాను మరియు జీవులుగా ఏర్పడినాయి. బింబ ప్రకాశమే లేకపోతే ప్రతిబింబ ప్రకాశం ఉండే సమస్య లేదు కదా. బింబ ప్రకాశం అనే ఈశ్వర చైతన్యం అనేది మొదట సమిష్టిగా పుట్టినటువంటిది లేకపోతే అందులో ఇవన్నీ పుట్టేట్లేదు కదా. ముందు అది పుట్టే దాంట్లో నుంచే పుట్టింది కదా ఇదంతా మిగతాది. కాబట్టి బింబం ఉంటేనే ప్రతిబింబం ఉంటుంది. నువ్వు ఉంటేనే నీ అద్దంలో నీ రూపం కనపడుతుంది. నువ్వు లేకపోతే ఏంది కనపడుతుంది ఆడ? ఏమీ కనపడదు. అద్దం అనేది అద్దం స్థిరంగా అట్లే ఉంది. అది తనలో అవన్నీ కనపడుతున్నాయి కానీ అవన్నీ ఏమీ లేదు. ఆ వెనకాల అనేటువంటి ఒక జ్ఞాపకం అనే పోత లాంటిది ఒక పోతుంది. ఆ పోత ఉండబట్టి దాంట్లోకి చూడబట్టి కనపడుతోంది.
కాబట్టి బింబం లేకపోతే, అసలు చూసే బింబం లేకపోతే మళ్ళీ ప్రతిబింబం ఏర్పడేది ఉంది ఎక్కడుంది? బింబం ఉంటే ప్రతిబింబం ఉంది. వస్తువు ఉంటే దాని యొక్క రూపము, ఆ రూపం మళ్ళా ఆడ ప్రతిఫలించి కనపడేది ఉంది. కాబట్టి ప్రతిబింబ ప్రకాశం ఉండే సమస్యే లేదు గదా! ప్రతిబింబం ప్రకాశించేది కూడా లేదు గదా! సూర్యుడనే సూర్యరశ్మి ఉందనుకో. సూర్యరశ్మి వచ్చి ఏడో ఓ చోట చెట్టు కింద ఏసినటువంటి ఓ అద్దం మీద పడిందనుకోండి. అది మళ్ళా పోయి ఇంట్లో ఉండే గోడ మీద పడిందనుకోండి. ఇంట్లో గోడ మీదకి అద్దం చేత పడబోయి అద్దంతో పడినట్లుగా మనకు తెలియబడినప్పటికీ, దానికొక కారణం అనేది అసలైంది ఉంది గదా! అసలైంది లేకుండా దీంట్లో సూర్యప్రకాశం లేకుండా ఇది పోయి దాంట్లో పడుతుందా? పడదు. కాబట్టి బింబ ప్రకాశం లేకపోతే ప్రతిబింబ ప్రకాశం ఏర్పడే సమస్యే లేదు. ఉండే సమస్య లేదు కదా! అందుకని అప్రమేయము అంటే ప్రమేయం కానిది, దాని ప్రమేయంతో దాని లక్ష్యం కానిది, గమ్యం కానిది, అదే పద్ధతి కూడా కానిది, త్యజిస్తే పోయేది కాదు, ఎరుకను వదిలితే అంతటా ఉన్నది, బయలే ఉన్నది. కాబట్టి అది తర్కించడానికి కానీ, భావించడానికి కానీ, బోధించడానికి కానీ, ఇతరత్రా గానీ లేనిదది. ఎప్పటికీ స్వతసిద్ధంగా తనకు ఎటువంటి మార్పులు గానీ, ఆకార వికారములు గానీ, పరిణామ వికారములు గానీ కలగని స్థితిలో అలాగే ఉన్నది. కాబట్టి ఎరుక వదిలితే అంతటా ఉన్నది బయలే. ఎరుకను వదిలేస్తే చాలు. బయలును పట్టుకొనవలసినటువంటి పని లేదు. ఎరుకను వదిలి ఎరుకతో అయితే ఇవన్నీ భావిస్తున్నావో, ఈ జ్ఞానాజ్ఞానములు 2 ఏర్పడడానికి అదే కారణంగా ఉన్నటువంటి దాన్ని వదిలేస్తే ఉన్నది అలాగే స్వతసిద్ధంగా ఉన్నది. నేనని భావించినటువంటి ఈ ఎరుక అనేటువంటిది లేనికుండా అయినప్పుడు, నీకు భావనలు, సంకల్పనలే కలగకుండా అయినప్పుడు, నువ్వు ఏ విధంగా ఈ జగత్తనేది లేకుండా ఖాళీ ప్రదేశంగా బయలుగా ఉన్నప్పుడు ఏ విధంగా ఏదీ లేదో తోచడానికి కానీ, చూడడానికి కానీ, తన్మాత్ర సహితమైనది గానీ, అంతకుముందు తన్మాత్ర రహితంగా ఉన్నప్పుడు కేవలం ఏ రకమైనటువంటి ఇది ఉందని చెప్పడానికి అవసరమైనటువంటి తెలివి గూడా లేదు. ఏమీ లేకుండా ఉన్నటువంటి స్థితిలోకొచ్చేస్తే, ఏమిడిది గురించి ఏమి చెబుతుంది? ఎరుకను వదిలితే అంతటా ఉన్నది అదే అయినప్పుడు, ఇంగది వదిలేస్తే చాలు. బయలుని పట్టుకోవాలి, ప్రత్యేకంగా పట్టుకునేది గాదు. బయలుని పట్టుకో అంటే బయలు ఎక్కడో ఉంటే ఇదంతా వదిలేస్తే దాన్ని పోయి పట్టుకోవడం గాదు. కనుక ఎరుక వదిలితే ఉన్నది బయలే. నీవే ఆ బయలు రూపం. నేను, నువ్వు, ఇతరము అనే భేదాలు ఎరుకే. అసలు స్వరూపంగా ఉన్నది, దాన్ని భావిస్తున్నది, తెలుసుకుంటున్నది, విచారిస్తున్నది అన్నీ నీవే. ఆ నేననేటువంటి ప్రత్యేకంగా ఏర్పరిచినటువంటి నేను, నువ్వు, ఇతరము అనే భేదాలు అన్నీ కూడా ఎరుకవి. ఆ భేదాలన్నీ పోతే నేను లేను, నువ్వు లేవు, ఆ ఇతరం అనేది లేదు. ఇంకో దాన్ని ఏది చూపించడానికి అవసరమైంది లేదు. ఆ భేదాలన్నీ లేవు. ఆ భేదాలు అన్నీ కూడా ఎరుకవే అవి. అనంతం అనగా ఆది అంతములు లేనిది. అనంతం అంటే ఆది ఉంటేనే అంతముంటుంది. ఆది లేకుండా ఉంటే ఎట్టి పరిస్థితిలోనూ అంతం ఉండదు. ఒకదానికి మొదలెక్కడో ఓ చోట ఉంటేనే దానికి కొన ఉంటుంది. మొదలే లేదంటే ఇంక కొన ఎక్కడి నుంచి ఉంటుంది? ఆది అంతము లేనిది. అనంతం అనగా అది. ఆది అంతము లేనిది. అకల్మషం అనగా త్రిగుణరహితమైనది. ఆవరణ విక్షేపం అనేటువంటి అధ్యాస ఏది లేనటువంటిది. నిగమము అంటే ఆ తెలుసుకునేటువంటి వేదాంతం. ఆగమం అంటేనేమో అక్షర రూపమైనటువంటిది. దానివల్ల ఏర్పడినటువంటి మళ్ళీ నిగమం అంటేనేమో నామరూపాత్మకంగా ఏర్పడినటువంటిదేమీ లేనిది విచారణాంతరం. అంటే వేదాంతం. నిగమాంతం అంటే వేదాంతము అని. స్వయం ప్రకాశ బ్రహ్మమనే అఖండ ఎరుకకు అంతమనే అర్థం తీసుకోవాలి. ఈ వేదాంతాతీతము అనంటే నిగమాంతం కావాలి, వేదాంతం కావాలి, నిగమాంతం కావాలంటే అర్థం ఏమిటంటే స్వయం ప్రకాశ బ్రహ్మం అనేటువంటి అఖండ ఎరుకకు అంతం. ఏది స్వయం ప్రకాశమై బ్రహ్మముగా వెలువడి ఈ సృష్టికి కారణమైందో, దాని ద్వారా మళ్ళీ ఈ సకలము ఏర్పడినటువంటి నీవు, నేను అనేది కూడా ఏర్పడిందో,
ఈ ఏర్పడడానికి కారణమైనటువంటి ఆ స్వయం ప్రకాశ బ్రహ్మం అనే అఖండ ఎరుకగా ఉండేదానికి ఆ అఖండ ఎరుకకు అంతం అనేటువంటి అర్థం తీసుకోవాలి ఇక్కడ. ఆ స్వయం ప్రకాశం బ్రహ్మం అనేటువంటి అఖండ ఎరుకే లేకుండా చేసుకుంటేనే అప్పుడే వేదాంతము వేదాంతాతీతము. వేదాలన్నీ కూడా ఎరుకలోనే ఉన్నాయి. వేదాలన్నీ ఎరుకలోనే ఉన్నాయి. వేదాంతము అంటే ఎరుక యొక్క అంతం. వేదాంతం అనే పదానికి అర్థం ఏమిటి అంటే ఎరుక యొక్క అంతం. వేదాంతాతీతం అంటే ఎరుక యొక్క అంతమైన తర్వాత వేదాంతానికి అతీతము అంటే ఆడ వేదం తెలుసుకునేది లేదు, తెలుసుకోవలసింది లేదు, తెలుసుకోబడినది లేనిదని తేలిన తర్వాత తెలుసుకునేది అంతమైన తర్వాత ఎరుక అంతమే కదా. వేదాంతం అంటేనే ఎరుక అంతమైనప్పుడు వేదాంతాతీతం అంటే అది బయలు. అది తెలుసుకునేది ఉన్నప్పుడు తెలుసుకోకుండా ఉండేది కూడా ఉంటుంది కదా. అంతకుముందు తెలియబడలేదు, మళ్ళీ తెలియబడింది అనేది ఆ రెండు లక్షణాలు కూడా ఎరుకలో ఉన్నవే కాబట్టి తెలియకుండా ఉన్నది అజ్ఞానంతో అవిద్యతో ఉన్నది, మళ్ళీ జ్ఞానంతో విద్య ఉన్నది, రెండు కూడా ఎరుక రూపాలే కాబట్టి తెలుసుకోవాలి అనేటివి లేదు. తెలుసుకోవాల్సిందంతా వేదాలన్నీ ఎరుకలోనే ఉన్నాయి కాబట్టి వేదాంతము అంటే ఎరుక యొక్క అంతమే కాబట్టి వేదాంతాతీతం అంటే బయలముడు. తెలుసుకునేది తెలియబడేది రెండూ లేనటువంటి బయలు అద్వయం. అద్వయం అంటే బయలందు ఉండడానికి రెండో వస్తువు ఒకటి నిరూపించడానికి లేదా చేయకుండా ఖండించడానికి రెండూ లేవు. నిరూపణ చేసేది లేదు, ఖండించేది లేదు, దానికి ఏది చేసేది లేదు కాబట్టి అద్వయం అంటే ద్వయం అంటే రెండో వస్తువు ఉంది. రెండో వస్తువుకు అవకాశమే లేదు కాబట్టి అది అద్వయం. బయలందు ఎరుక అనేటువంటి రెండో వస్తువు ఉండటానికి ములుగుచ్చు సందు లేకుండా అంతటా బయలే నిండి నిబిడీకృతమై దట్టముగా ఉన్నది అని అర్థం. ఎరుక అనేదాన్ని ఇట్లా ఊహించడానికి కూడా లేనటువంటి స్థితిలో బయలున్నది. దీనికి కేరా మాత్రం అవకాశం లేనటువంటి స్థితిలో ములుగుచ్చడానికి కూడా సందు లేనటువంటి స్థితిలో అంతటా బయలే నిండి నిబిడీకృతమై దట్టముగా ఉన్నది అని అర్థం. ఎప్పుడైతే దేనికి అవకాశం ఇవ్వలేదో, ఏ దానికి కూడా ఎప్పుడైతే అవకాశం ఇవ్వలేదో బయలు అనేది ఎప్పుడు దేనికి అవకాశమే లేదో అదే బయలుగా ఉన్నది. అవకాశం అనేది ఇచ్చింది అనుకో, బయలు అనేది ఆకాశం లాంటిది కాదు అని ఇచ్చారు ఇక్కడ. ఏమిటి ఆకాశం కూడా బయలుగా నీకు నాకు మధ్యలో నీకు నాకే గాక ఈ సృష్టిలో ఉన్నటువంటి కోటాను కోట్ల నక్షత్రాలు, సూర్యుడు, అనేకమైనటువంటి గ్రహాలు ఈ ఆకాశం అనే ఆవరణలో తిరుగుతూ ఉన్నాయి కదా. మరి వాటికి మధ్యలో ఉండే ఖాళీ ప్రదేశము మనకు ఆకాశానికి మధ్యలో గ్రహాలుగా ఉన్నటువంటి వాటి అన్నిటి మధ్య ఉండే ఖాళీ ప్రదేశం అంతా బయలే. కానీ ఆ బయలుగా చెప్పడానికి లేదు. ఇక్కడ అనేకంగా అవకాశం ఇచ్చినటువంటి బయలు ఇది. ఆకాశం లాంటి బయలు. ఆకాశం ఏం చేస్తుందంటే అందులో ఉన్నవన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు ఖాళీగా ఉన్న ప్రదేశంలోనే ఇప్పుడు సూర్యుడు ఇటు తిరిగే సూర్యుడు అక్కడే ఉన్నాడు. దాని చుట్టూ ఉన్న గ్రహాలన్నీ తిరుగుతూ ఉన్నాయా లేదా? అన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. ఈ తిరుగుతూ ఉన్న దాని బయలులో తిరుగుతున్నాయి అవి. అట్టి దానిలోకి అవకాశం ఇచ్చింది అది. అవకాశం ఇచ్చినటువంటి బయలు. ఆ బయలేమో అవకాశం ఇవ్వదు. అది అవకాశం దేనికి అవకాశం ఇచ్చేదేం కాదు. ఇవన్నీ ఈ ఆకాశంగా ఉన్నటువంటి అవకాశం ఇచ్చిన దాంట్లో తిరుగుతున్నవి కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి ఎప్పుడైతే అవకాశం ఇచ్చిందో, ఎప్పుడైతే దేనికి అవకాశం ఇవ్వలేదో అది బయలు అనేది. ఆకాశం లాంటిది కాదు. ఆకాశము అవకాశం ఇచ్చింది. బయలేమో నిరాకాశం. బయలు నిరాకాశం ఉంటే ఈ అవకాశం ఇచ్చేది అనేది లేదు. దాంట్లో అవకాశం ఇచ్చే గుణమే లేదు. ఆకాశమే బయలు అనుకుంటారేమో. ఎందుకంటే ఖాళీ ప్రదేశంగా ఉన్నదాన్నే బయలు అని అంటున్నాం కాబట్టి నీకు నాకు మధ్య ఏమీ లేకుండా ఉన్నదే ఆ ఏమీ లేకుండా ఉన్నది బయలు అనుకున్నప్పుడు ఆ ఏమీ లేకుండాను అంటే ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినటువంటి దాంట్లో వస్తువులన్నీ తిరుగుతున్నట్టుగా ఉన్నటువంటి దాంట్లోది కాదు. ఈ ఆకాశమేమో ఒకదానికి అవకాశం ఇచ్చి అవన్నిటివి వాటి యొక్క చర్యలు ఇక్కడ జరుగుతున్నాయి ఈ ఆవరణలో. ఆ చర్యలు ఏమీ లేనటువంటి నిరాకాశంగా ఉన్నది అది. దాంట్లో ఏది లేదు, ఏది దాంట్లో చర్యలు అనేటివి ఏమీ లేవు. నిరాకాశంగా
ఉన్నటువంటిది. కాబట్టి ఎప్పుడైతే దేనికి అవకాశం లేదో అది బయలు. అవకాశంలాగా అవకాశం ఇచ్చింది కాదు. బయలు నిరాకాశం. ఆకాశమే బయలు అనుకుంటారేమో, అది నిరాకాశం. ఆకాశం అవకాశంనిస్తుంది, బయలేమో అవకాశం ఇవ్వదు కాబట్టి బయలు నిరాకాశం. ఇక అప్రతర్క్యం అనేది ఇందాకే చెప్పారు. తర్కానికి అవకాశం ఎటువంటిది లేనిది అని. తర్కానికి అవకాశం ఉంది అంటే అది ఎరుకేను. అప్రతర్కం అనగా అట్టిది ఇట్టిదని విచారించి కానీ విమర్శించి కానీ తెలుసుకొనలేము కాబట్టి ఊహకు కానీ భావానికి కానీ అందుతుందేమో అనుకుంటే అలా అందేది ఎరుకే కాబట్టి ఎరుక రూపమే ఎరుకకు అందుతుంది కానీ బయలు ఎరుకకు అందదు. ఎందుకంటే బయలులో ఎరుక లేదు. ఎరుక అనేది కేవలం భ్రాంతి. భ్రాంతి పోతేనే సత్యం సాక్షాత్కరిస్తుంది. భ్రాంతి ఉన్నంత వరకు సత్యం మరుగున పడుతుంది. ఎరుక అనేటువంటి భ్రాంతి ఎరుకనే కలిగి ఉంటుంది. ఎరుకైన దానినే ఎరుగుతుంది. బయలైన దానిని ఎరగలేదు. బయలైన దాన్ని ఎరగవచ్చు కదా అనుకుంటే ఆకాశాన్ని శూన్యాన్ని ఎరుగుతుంది. కానీ నిరాకాశము బయలు అనేదాన్ని ఎరుక ఎరగలేదు. ఎరుక అనేది తెలుసుకోబడేది. తెలుసుకోబడేటువంటి దానికి ఏ లక్షణాలైతే అవకాశం ఇచ్చినటువంటి ఆకాశంలో ఉన్నాయో దానిలోనైతే ఎరుగుతుంది. ఈ బయలునైతే ఆకాశంగా ఉన్నదాన్ని, అశూన్యంగా ఉన్నదాన్ని కూడా ఎరుగుతుంది. అశూన్యంగా ఉన్న దాంట్లోకి వచ్చి ఇవన్నీ చేరి వ్యవహారం చేస్తున్నటువంటివన్నీ కూడాను శూన్యంగా ఉన్న దాంట్లో వచ్చి సర్వముగా ఏర్పడినాయి. మళ్ళీ ఆ సర్వంగా ఏర్పడినది పోతే శూన్యంగానే ఉంటుంది. మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఇట్లా అవకాశం ఇచ్చేకి కానీ ఉండేకి కానీ అవకాశం లేనిది కాబట్టి శూన్య నిరాకాశం అనేదాన్ని ఎరగలేదు ఎరుక. బయలు అనేదాన్ని ఎరుక ఎరగలేదు. ఎందుకంటే ఆ ఎరుకకి బయలుంది నిలవటానికి తావులేక, ఆస్కారం లేక, నిలిచేందుకు స్థానం లేక ఆ బయలులోకి వెళ్ళినటువంటి ఎరుక ఏటో మాయమైపోతుంది తప్ప బయలులో ఎరుక ఉండడానికి వీలు పడదు. దాంట్లో ఉండేకి అవకాశంగా ఉండేదానికి కూడా లేదు. ఎరుక అనేది కేవలం జ్ఞానంగా తెలుసుకోబడుతున్నదంతా కూడాను ఇంకో రూపంలో ఉన్నటువంటి అజ్ఞానము జ్ఞానము రెండూ లేనటువంటిది అది. కాబట్టి ఈ రెండూ కూడాను ఏవైతే తెలియబడతాయో, తర్కించబడతాయో, లేదంటే తర్కించబడితే నిరూపించబడతాయో వాటిని మాత్రమే ఎరుక తెలుసుకోగలుగుతుంది. తర్కించడానికి కానీ నిరూపించడానికి కానీ నిర్ణయం చేయడానికి కానీ వీలు లేనటువంటి దాన్ని ఎరుక తెలుసుకోలేదు. కాబట్టి ఆ దాంట్లో తన స్థానం కానీ తాను నిరూపించడానికి పోయే ప్రయత్నం కానీ చేసినప్పటికీ దానికి ఆస్కారమే లేదు. నిలవటానికి తావు లేక, ఆస్కారం లేక, నిలిచేందుకు స్థానం లేక ఆ బయలులోకి వెళ్ళినటువంటి ఎరుక ఎటో మాయమైపోతుంది తప్ప బయలులో ఎరుక ఉండడానికి వీలు లేదు. ఎరుకతో ఎవరైనా బయలులోకి వెళ్తే ఎరుకపోయి ఆ ఎరిగినటువంటి వారి యొక్క ఎరుకపోయి వాడి యొక్క ఎరుక రూపం అనేటువంటి జ్ఞానం పోయి వాడు బయలై ఉంటాడు. కనుక బయలులోకి ఎవరైనా ప్రవేశిస్తే ఆ ప్రవేశించే వాడి యొక్క ఎరుక హరించుకుపోతుంది. అందుకే అంటారు ఎరుకే పుట్టి బయలుకు బయలని పేరు పెట్టి బయలే బ్రహ్మమని, ఆ బ్రహ్మైక్యం చెందాలని బయలును ప్రేమించి బయలును లవ్వాడి చివరికి బయలులో ఐక్యమయ్యేసరికి ఎరుక పారిపోవునురా, లవ్వాడలేక ఎరుక పారిపోవునురా. ఇది కందార్థంలో చెప్పబడినటువంటి ఎరుకే లేకుండా పారిపోతుందిరా అని. అంటే ఎరుకతో ఎవరైనా బయలులోకి వెళ్తే ఎరుక పోయి ఆ ఎరుక ఎరిగినటువంటి ఎరుక అనేది ఎరిగినటువంటి వాడి యొక్క ఎరుక పోయి ఇక వాని యొక్క ఎరుకపోతే వాడు ఉన్నప్పటికీ ఆ జడంగా ఉన్నది కాదు కదా. చైతన్యంగా ఏదైతే గుర్తిస్తోందో, దేన్నైతే గుర్తిస్తోందో అదే పోయినప్పుడు వాడి యొక్క ఎరుక పోయి వాడి యొక్క ఎరుక రూపం అనేటువంటి జ్ఞానం పోయి ఎరుక రూపంగా ఉన్నటువంటి నామరూపాత్మకమైంది పోయి ఏదైతే గుర్తిస్తోందో ఆ గుర్తించేది కూడా పోయి ఎరుక రూపం అనేటువంటిది జ్ఞానం కూడా పోయి
ఉంటే వాడు నామరూపాత్మకమైనది లేదు, దాంట్లో ఉన్న చైతన్యము లేదు, ఎరుక లేదు, రెండూ లేవు. రెండూ లేనటువంటి దాంట్లో ఏముంది? ఇంకా రెండూ లేకపోతే తాను భావించేది లేదు, తాను చూసేది లేదు, తాననేది లేదు, ఎరుకే లేదు. ఆ విధంగా బయలై ఉంటాడు. కనుక బయలులోకి ఎవరైనా ప్రవేశిస్తే ఆ ప్రవేశించే వాడి యొక్క ఎరుక హరించుకుపోతుంది. ఈ విచారణ ద్వారా ఎరుక లేనిదని తెలియబడిపోతే ఇది లేకుండా పోతే ఉన్నది అదే కాబట్టి దాని విషయం దాకా ఈ విచారణ జరుపుకుంటా పోయిన తర్వాత ఇది లేనిదని తెలిస్తే ఉన్నది అదే. ఆ ఉన్న దాంట్లో ఇది లేదు, ఇది లేదు, వీడు లేడు, ఇంతవరకు చర్చించినోడు లేడు, హరించిపోతుంది. అందుకే అంటారు ఎరికే పుట్టి బయలుకు బయలని పేరు పెట్టింది. కాబట్టి అది పేరు పెట్టుకునేది కూడా ఈ పేరు పెట్టడానికి కారణమైనటువంటి ఏర్పడినటువంటి ఆగమ రూపంగా అక్షరాలు ఏర్పడి శాస్త్రాలు చేస్తే నిగమ రూపంగా ఈ ఈ తన్మాత్రలు మళ్ళీ ఆకృతిని కలిగించినాయి. అక్కడ అక్షర రూపంగా ఉన్నది కానీ, జడ రూపంగా ఉన్నది కానీ, చైతన్యంగా ఉన్నది ఏమీ లేదు. కాబట్టి ఈ బయలు అనే దానికి పేరు పెట్టడానికి కూడా కారణమైనది కూడా ఇదే. కాబట్టి ఆ బయలని పేరు పెట్టి ఆ బయలే బ్రహ్మమని భావించి ఆ బ్రహ్మైక్యం చెందాలని, ఆ బ్రహ్మైక్యం చెందాలని బయలును ప్రేమించి ఆ బయలునే చివరకు బయలులో ఐక్యమయ్యేసరికి ఏమవుతుంది? ఎరుక లేనిది అవుతుంది. కాబట్టి ఎరుక తెలిసే తెలివి కూడా లేదు. కాబట్టి అక్కడ ఎరుక పారిపోవునరా, లవ్వాడలేక ఎరుక పారిపోవునరా అని కందార్థంలో చెప్పారు. ఇది కందార్థాన్ని ఉదహరించారు ఇక్కడ. ఆ పద్ధతిలో బయలులోకి ఎరుక ప్రవేశించలేదు. ఆ బయలు అనే దాంట్లోకే ఎరుక అనేది ప్రవేశించలేదు. ఎరుక అనేది విచారణ జరిపి ఎరుక లేకుండా అయిపోతే ఉన్నది అదే స్వతసిద్ధంగా ఉంది. మళ్ళీ చెప్పడానికి తర్కించినటువంటి వాడు, నిరూపించినటువంటి వాడు వాడే లేడు. తర్కించేవాడు లేదు, తర్కము లేదు. ఆ రెండు అంతమైనప్పుడు తర్కించడానికి కారణమైన జ్ఞానాజ్ఞానములు రెండు నశించినప్పుడు దానికి అతీతంగా ఉన్నదే ఉంది. ఆ పద్ధతిలో బయలులోకి ఎరుక ప్రవేశించలేదు. ఒకవేళ ప్రవేశిస్తే ఎరుక పారిపోతుంది అనేటువంటి ఎరుక అనేటువంటి ప్రకాశము నిష్కలగా మారిపోతుంది. ఎరుక అనే ప్రకాశం ఎప్పుడు కనపడుతున్న దానికి ఈ ఎరుక అనే ప్రకాశము కళగా ఉన్నటువంటి కనపడుతున్నటువంటి దాది నిష్కలగా మారిపోతుంది. ఎప్పుడైతే అది నిష్కలగా మారిందో అది బయలుతో సమానమై బయలే తానే బయలుగా ఉండిపోతుంది. కనుక అప్రతర్క్యం అంటే ఆ బయలును ఎరుకతో తర్కించేది కాదది. అలాగే అది అబోధకం అంటే బోధించేది కాదు. కాబట్టి అబోధకం అంటే జ్ఞానం కూడా కాదు, జ్ఞానాతీతము. ఈ తెలుసుకునే దానికి ఒక ప్రకాశం ఉంటే ఆ ప్రకాశం చేత ఓ కళ ఏర్పడింది. ఆ కళ అనేది ప్రకాశం వల్ల కనపడుతోంది, వినపడుతోంది, చెప్పబడుతోంది, తెలియబడుతోంది, అన్నీ కూడా అదే. ఆ అన్నీ ఏమవుతుంది? ఆ ప్రకాశం ఎప్పుడైతే పోయిందో బయలులోకి అనేదానికి లేదు. బయలు అనేది కావాలంటే దీని నిర్ణయం అయిపోయిన తర్వాత బయలు మాత్రమే ఉన్నది, ఇంకేమీ లేదు. ఇది అప్రతర్కమనేప్పుడు ఎరుక అనేటువంటి ప్రకాశం నిష్కలగా మారిపోతుంది. ఎప్పుడైతే అది నిష్కలగా మారిందో కళే లేదు. కళ లేనటువంటి నిష్కలగా మారినప్పుడు అది కూడా ఆ భావించినదే లేనప్పుడు బయలు మాత్రమే తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి అది బయలుతో సమానమై బయలే తానై బయలుగా ఉండిపోతుంది. అసలు పరిపూర్ణ గురుమూర్తి అశరీరుడు ఈ విధంగా ఎరుకరహితమైన వాడు అంటే తాను ఎటువంటి సంకల్ప వికల్పాలకు లేనటువంటి స్థితిలో ఉండి తన ముందు అన్నీ జరుగుతున్నప్పటికీ, తన వ్యవహారంలో జరుగుతున్నప్పటికీ ఆ జరుగుతున్న వ్యవహారాన్ని రద్దుపరుచుకున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడై ఉన్నటువంటి గుర్తెరిగే చైతన్యాన్ని లేనిదిగా చేసుకున్నటువంటి వాడై వీటన్నిటిని దేనికి కూడా దేనితోనూ విలీనం కానటువంటి అసంగత్వ స్థితిలో ఉంటాడు అశరీరుడుగా. జరుగుతున్నటువంటి చెప్పారు ఆ విధంగా ఆ స్థితిలోకి ఉండిపోతాడు. కాబట్టి ఇట్లా ఎవరైతే నిష్కలగా మారిందో, ఎప్పుడైతే నిష్కలగా మారి ఏ కళ లేదు, ఏ ప్రకాశము లేదు, ఏది చెప్పడానికి కూడా లేనిది ఉందో
తానే ఆ విధంగా మారిపోయినటువంటి స్థితిలోకి ఉన్నాడు, ఉండిపోతుంది. కనుక అప్రతర్కం అంటే అది బయలును ఎరుకుతో తర్కించేది కాదని, అలాగే అబోధకం అంటే బోధించేది కూడా కాదని, కాబట్టి అబోధకం అంటే జ్ఞానం కూడా కాదు, కాబట్టి జ్ఞానాతీతము. జ్ఞానము అజ్ఞానము రెండు లేనటువంటి అతీత స్థితి. ఇక ప్రాతరేవహి ఆఖరిలో చెప్పినటువంటి ఈ ఆఖరి పదాలకు చెప్తున్నారు. ప్రాతరేవహి, ప్రాతరే అంటే రోజు ప్రొద్దున్నే ఉదయమే అని అర్థం. ఏం జరుగుతుంది అక్కడ అంటే సూర్యోదయం జరుగుతుంది. ఉషస్సు అని పేరుతో సూర్యోదయం జరుగుతుంది. సాయంత్రం ఏం జరుగుతుంది అంటే సూర్యాస్తమయం అవుతుంది. అంటే ఇక్కడ ఎరుక పుట్టడమే ఉదయం, ఎరుక అస్తమించడమే సాయంత్రం. సాయంత్రం ఎరుక అస్తమిస్తే ఏమున్నది? బయలున్నది. ఉదయం ఎరుక పుడితే ఏమున్నది? భ్రాంతి మొదలవుతుంది. ప్రతి ఉదయం కూడా ఎరుక పుడుతుంది, రాత్రి ఎరుక ఉండదు. ఎరుక పుట్టడమే ఉదయము. ఇక్కడ రోజు పగలు రాత్రి మారినప్పుడు ఉన్నటువంటి మారినప్పుడు ఉన్నటువంటి ఉదయముగా కాకుండా ఎరుక ఎప్పుడు ఉదయిస్తుందో, ఈ ఉదయము పద్ధతి సాయంత్రం అనేటువంటి సూర్యోదయాన్ని లెక్కలేకి తీసుకోకుండా, ఉదాహరణకి ఏం చెప్తున్నారంటే ప్రాతరే అంటే రోజు ప్రొద్దున్నే అని, ఉదయమే అని అర్థం. మామూలు అర్థంలో ప్రకృతిలో తీసుకుంటే ఏమవుతుంది? ఉదయం అంటే సూర్యోదయం అయింది, మళ్ళీ రాత్రి అయిందంటే ఏమైంది? సాయంత్రం అయిందంటే సూర్యాస్తమయం అయింది. ఇది మామూలుగా మనం ప్రకృతిలో చూసేటువంటి మామూలుగా జరిగేది. ఇక్కడ మనం తీసుకోవాల్సింది వేదాంతార్థంలో ఏంటంటే, ఇక్కడ ఎరుక పుట్టడమే ఉదయం. ఏదైతే ఎరుక ఉదయించి నీలేక భావాలు కలగజేసి నీకు లేక అన్నికి జాగ్రత్త అవస్థలో నిరంతరం ఆలోచన చేస్తూ ఏదైతే తీసుకొస్తుందో అదే ఉదయం. ఎరుక అస్తమించడమే సాయంత్రం. ఎరుక లేకుండా అయిపోవడం. ఎరుక అంటే ఆలోచించే కారణం కానీ, ఆలోచించేది కానీ, నిర్ణయించేది కానీ ఏదీ లేనటువంటిది. జాగ్రత్త అవస్థలో సర్వ విషయాలను తెలుసుకుంటున్నావు, సర్వ కార్యక్రమాలను చేస్తున్నావు, ఏమీ చేయకుండా బాహ్యేంద్రియాలు పనిచేయకుండా ఊరికే కూర్చున్నప్పటికీ నీ అంతరేంద్రియాలుగా ఉన్నటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఊరికే ఉండట్లే కదా. నిరంతరం కదలికలోనే నిరంతరము వ్యవహరిస్తూనే ఉంది అది. శరీరం చోట కూర్చోబెట్టినా సరే వ్యవహరిస్తూ ఉంటుంది అది. ఆ వ్యవహరించేది కూడా ఆగిపోతే, ఆ వ్యవహరిస్తున్నది ఆగిపోతే, ఆలోచిస్తున్నది, వ్యవహరిస్తున్నది, నిర్ణయిస్తున్నది అది కూడా ఆగిపోయినటువంటి స్థితి ఉందనుకో. రాత్రికి ఏమైంది? రాత్రి గాఢ నిద్రావస్థలోకి పోయినావు. స్వప్నంలో ఉన్నప్పుడేమో జాగ్రత్తలోనున్న వ్యవహారాలలాగే ఒక సూక్ష్మ ప్రపంచాన్ని సృష్టించుకుంది. ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ విధంగా దానికి మూలం ఏముందో లేకుండానే వచ్చినట్టుగానే, నువ్వు నిర్ణయించుకోకుండా నువ్వు కావాలని అది రావాలని అనుకోకపోయినా ఎక్కడి నుంచి వచ్చిందో కల వచ్చింది కదా. కల వచ్చి కల అంతా చేసిపోయింది. అట్లాగే జాగ్రత్తలు అంతా వ్యవహరించి ఎరుక అనేది వచ్చి ఎరుక అనే తెలివితో సర్వ వ్యవహారాలు చేసింది. అక్కడేమో సూక్ష్మ స్థితిలో చేసింది. ఈ రెండు లేకుండా ఎప్పుడైతే అన్నాయి? లేకుండా అయిపోతుంది. రాత్రి లేకుండా అయిపోతుంది కదా. నిద్రపోయిన గాఢ నిద్రలో పోయిన తర్వాత ఎక్కడుంది ఈ నిర్ణయించేది? కానీ ఇదంతా లేకుండా ఉంది. మళ్ళా ఉదయం అయితేనే తెల్లారితేనే మళ్ళా ఎరుక మొదలైంది. అంతకుముందు ఉన్నటువంటి జ్ఞాపకాలు, వాసనలు, నీలో మిగిల్చుకున్నటువంటివన్నీ మళ్ళీ గుర్తొచ్చినాయి. మళ్ళీ ఎరుక పుడతానే ఉదయం అయింది ఆడ. కాబట్టి ప్రతి ఉదయం కూడా ఎరుక పుడుతుంది, రాత్రి ఎరుక ఉండదు. ఎరుక పుట్టడమే ఉదయం అంటే మనం రోజు పగులు రాత్రి మారినప్పుడుగా కాకుండా ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఎప్పుడు ఎరుక ఉదయిస్తుందో, ఎప్పుడు ఎరుక అనేది పుట్టి ఉదయిస్తుందో, ఎరుక పుట్టినప్పుడల్లా, ఎరుక ఉదయించినప్పుడల్లా అది ఈ ప్రాతకాలం. ప్రతి ప్రాతకాలంలో ఎరుక పుడుతూనే ఉంది. ఎరుక పుట్టినప్పుడల్లా ఏం చేయాలి అంటున్నాడు. ఎరుక పుట్టింది, పొద్దున్నే పుట్టింది, పగలంతా వ్యవహరించింది, మళ్ళీ రాత్రికి అస్తమించింది. అట్లా ప్రకృతిలో మామూలు కాకుండా నీకు ఎప్పుడెప్పుడైతే ఎరుక అనేది కలిగి, ఈ ఎరుకతో నువ్వు చూస్తున్నటువంటి జగత్తుతోనూ దేనివల్ల అయితే సర్వంలో వైపు, సర్వ ద్వంద్వాల వైపు అన్నిటితోనూ భావనలు చేస్తున్నావో,
ఆ రెండుగా భావిస్తున్నటువంటి ద్వంద్వములన్నిట్లోనూ. అట్లా పుట్టినప్పుడల్లా ఏం చేయాలంట అంటే మానసాంతర్భావయేత్ అంటున్నాడు. ఏం చేయాలంటే ఎరుకతో పుట్టినటువంటి మనసుని ఏం చేయాలంటే ఇంకా లోతులోకి వెళ్ళాలి, ఇంకా అంతరంలోకి వెళ్ళాలి, ఇంకా లోతులోకి వెళ్ళి ఎరుక యొక్క వ్యాపకత్వం నుండి ఎరుక యొక్క ఘన రూపానికి వెళ్ళాలి. ఎరుక ఘన రూపంలో ఉన్నప్పుడు వ్యాప్తం కావడానికి అవకాశం ఉన్నటువంటి జలం ఉందనుకోండి, ఘన రూపంలో కలిగితే ఆ ఊరికే ఉంది ఐసుగడ్డ గట్ట. కరిగింది అనుకో ఓ చోట ఉంటుందా? ఆ కరిగినది ఏడుంటుంది, ఎక్కడ పల్లంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది, ఆవిరి కూడా అవుతుంది, విక్షేపం చెందుతుంది, ఆవిరి కూడా చెందుతుంది. కాబట్టి అది అది ప్రజ్ఞ అది ఎక్కడ లోతుల్లోకి ఎక్కడికి వెళ్ళాలని చెప్తున్నాడు? లోతులోకి ఇంకా వ్యాపకత్వం నుండి ఘన రూపానికి వెళ్ళాలి. ఈ వ్యాపకత్వం చెందుతున్నటువంటి మనసు వ్యాపకత్వం చెందుతున్నటువంటి స్థితిలో నుంచి వ్యాపకత్వం చెందకుండా ఉన్నటువంటి ఘనస్థితిలోకి వెళ్ళాలి. ఈ మనస్సు అనేది ఘన రూపానికి వెళ్ళి కేవలం నిర్వికల్ప స్థితిలోకి వెళ్ళాలి. కేవలం నిర్వికల్ప స్థితి, కల్పములు ఏ కల్పితములు లేనటువంటి, ఏ సంకల్పంలో కలగనటువంటి నిర్వికల్పమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలి. ఎరుకని నిర్వికల్ప స్థితిలో పెడితే ఎరుక లేని స్థితిలో నీవు బయలే అయి ఉంటావు. ఎరుకను నిర్వికల్ప స్థితిలోకి పెడితే నీవే లేవు కాబట్టి, నీలో కలిగే ఎరుకే లేదు కాబట్టి, నువ్వు భావించడానికి అవసరమైనటువంటిదే లేదు కాబట్టి, తెలియబడేది తెలియకుండా ఉండేది లేనటువంటి స్థితిలో ఘనీభవించినటువంటి స్థితిలో ఉంది కాబట్టి, నిద్రావస్థలో ఉన్నప్పుడు ఏ దానిని నిర్ణయించలేని స్థితిలో ఉంది కాబట్టి, ఆ స్థితిని నువ్వు భావిస్తే భావించేదంతా ఎరుకే కాబట్టి, ఏ భావించేది కూడా లేనటువంటి మనసు అంతర్భాగంలోకి వెళ్ళి ఆ అంతర్భాగంలో ఎక్కడైతే ఎరుక పుడుతోందో ఆ పుడుతున్నటువంటి స్థితిలో నుంచి వెళ్ళి నిర్వికల్పంగా ఉన్నటువంటి మనస్సును ఊహించుకొని అక్కడ కనుక ఘనీభవించిందనుకో, ఏ నిర్ణయాలు చేయకుండా ఏ సంకల్పాలు చేయకుండా ఉన్నటువంటి ఘనీభవించిన స్థితిలో ఇంకా వ్యాప్తమయ్యేది, ఇది ఆలోచించేది చేసేది ఏదీ లేదు. ఎరుక రహితమైనటువంటి స్థితిలోకి వెళ్ళడమే ఆ ఘనీభవించే స్థితి. ఆ స్థితిలో నీవు ఏ విధంగా ఉన్నావు? ఇంక నీవు లేవు, నీవు బయలే అయి ఉన్నావు అంటే నీకు ఎరుకే లేదు. ఎరుకుంటేనే నేననేది, ఎరుకుంటేనే నువ్వు అనేది, ఎరుకుంటేనే ఇంకోటి అనేది, అన్యం అనేది లేదు. లేనటువంటి స్థితిలో నువ్వే అయి ఉంటావు. ఇక్కడ లక్ష్యం బయలైనప్పటికీ, ఇక్కడ లక్ష్యం అనేది బయలుగా చెప్పబడినప్పటికీ కూడా బయలై ఉన్న గురువుని పెట్టుకుంటున్నాం. లక్ష్యం అది పెట్టుకుంటా అన్నప్పటికీ కూడా ఈ లక్ష్యం నెరవేర్చడానికి, ఈ లక్ష్యం తెలుసుకోవడానికి, ఈ లక్ష్యము కేవలం లక్ష్యంగా పెట్టుకుంటే ఎట్లా తెలియబడాలి దాన్ని? అంతకుముందు అనుభవపూర్వకంగా గురువుగా ఉన్నటువంటి గురువు తాను ఏ విధంగా అశరీరుడై ఆ స్థితిలో ఉన్నాడో ఆ గురువు మళ్ళీ నిన్ను ఆ స్థితికి తీసుకెళ్ళడానికి అవసరం కాబట్టి అక్కడ గురువుని పెట్టుకుంటున్నాం. ఆ బయలు లక్ష్యం కోసం మనం లక్ష్యం బయలుగా ఉన్నది. ఆ బయలును ఈ విచారణ అంతా ద్వారా ఆ బయలు స్థితిలోకి వెళ్ళడానికి ఏం చేస్తున్నావు లక్ష్యంగా పెట్టుకొని అంటే బయలై ఉన్నటువంటి గురువుని లక్ష్యంగా పెట్టుకుంటున్నాం. బయలై ఉన్నటువంటి గురువుని అంటే అశరీర గురువుని తానే బయలైనటువంటి గురుపాదాన్ని పట్టుకొని గురువుతో మమేకమవ్వడం ద్వారా శిష్యుడు కూడా బయలు రూపుడు అవుతాడు. ఏం చెప్తున్నాడంటే ఇక్కడ లక్ష్యము ఇంతకుముందు చెప్పింది ప్రాతరేవహి అనేది ప్రతిరోజు ఉదయం పుట్టడం అనేది ఎరుకతో పుడుతోంది, మళ్ళీ లయమైన అనేది ఎరుకుపోయినప్పుడు స్థితి అవుతోంది. ఆ రెండు స్థితుల్లో నుంచి కాకుండా ఎప్పుడు ఎరుక పుడితే అప్పుడే ఉదయము అనంటే ఆ ఉదయం ప్రకృతిలో కలిగేది కాకుండా ఎరుక పుట్టినప్పుడల్లా ఉదయం అవుతోందని, ఎరుక పోయినప్పుడల్లా అంతమవుతోందనే భావనతో దాన్ని చెందడానికి మనసు అంతరాల్లోకి వెళ్ళి అక్కడ ఘనీభవించాలి అంటున్నాడు. ఏదైతే చలనముగా కలగజేస్తుందో అది ఘనీభవించిన స్థితికి వెళ్ళాలి, ఈ చలనాలు లేనటువంటి స్థితికి వెళ్ళాలంటున్నాడు.
దాని లక్ష్యానికి పెట్టుకుంటే ఇక్కడ ఏం చేస్తున్నానంటే బయలే లక్ష్యంగా ఉన్నప్పటికీ బయలైనటువంటి గురువుని పట్టుకొని ఆ గురువు తానే బయలైనటువంటి గురుపాదంగా అశరీర గురుమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఆ అశరీర గురుమూర్తితో తెలియబడి నీవు కూడా ఆ రూపం ధరించి నువ్వు మమేకమైనప్పుడు నువ్వు కూడా గురువు గారు అయినటువంటి అశరీర గురుమూర్తిగా లీనమైపోతావు గురువులో. మళ్ళీ నువ్వు వేరుగా లేవు, శిష్యుడుగా వేరుగా లేవు, గురువుగాను వేరుగా లేడు. ఈ బయలు స్థితిని తెలుసుకొని తాను గురుస్వరూపం పొందే వరకు ఈ శిష్యుడుగా ఉన్నటువంటి వాడు కూడా అశరీరుడైపోతే అప్పుడు ఇద్దరూ కూడా గురు శిష్యులు ఇద్దరు కూడా బయలు స్వరూపులు అవుతారు. ఇక్కడ పాదుకాం అన్నారు. పాదుకాం ఈ శ్లోకంలో చెప్పినటువంటి పాదుక అంటే ఏంది అంటే 3 వంతుల బ్రహ్మ సృష్టి కాలేదు, 1 వంతు బ్రహ్మ సృష్టి అయింది. సృష్టి కానటువంటి 3 పాదాలు బయలు రూపంగా ఉంటే 1 పాదం సృష్టిలోకి వచ్చినటువంటిది ఉంది. 4 పాదాలుగా చెప్పారు ఇక్కడ. బ్రహ్మమునకు 4 పాదాలు చెప్పినట్టు ఇక్కడ చెప్తున్నటువంటి పాదుక అంటే ఏమిటి అంటే 3 వంతుల బ్రహ్మ సృష్టి కాలేదు, 1 వంతు బ్రహ్మ ఏమో సృష్టి అయింది. ఆ సృష్టి కానటువంటి 3 పాదాలు బయలు రూపంగా ఉంటే ఆ 3 పాదాలు గురుస్వరూపంగా ఉన్నాయి. ఆ 1 పాదం ఏమో సృష్టిగా వచ్చి ఆ ఉండే 1 పాదం సృష్టిలోకి వచ్చినటువంటిది ఎరుక రూపంలో ఉంది. ఆ వచ్చిండే పాదం ఎరుక రూపంలో ఉంది. కాబట్టి గురువు విషయంలో 1 పాదం శిష్యుడి కోసము, శిష్యుడి అందుబాటు ఇవ్వడం కోసము లేనెరుకలోకి వచ్చాడు. గురువు ఆ 3 పాదాల రూపమై ఉన్నప్పటికీ ఈ 4వ ఎరుకతో కూడినటువంటి లేనెరుకగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ పాదము సృష్టిలోకి వచ్చింది. ఆ సృష్టిలోకి ఎరుక రూపంలో ఉంది. అది గురువు విషయంలో కూడా ఆ 1 పాదము ఈ శిష్యుడి కోసం మళ్ళీ ఎరుక రూపంలోకి అందుబాటులోకి వచ్చింది. అందుబాటు కోసమే ఈ శిష్యుడు పాదం పట్టాడు అంటే ఆ 3 పాదాల స్థితిలోకి పోయినటువంటి బయలు స్థితిలో నుంచి లేనెరుకలోకి శిష్యునికి బోధించడానికి వచ్చాడు. లేనెరుకలేనికి వచ్చాడు. ఆ పాదాన్ని నువ్వు పట్టుకున్నావు. ఆ పాదం ఇందాక పాదం అనే పదానికి అక్కడ చెప్తున్నారు. ఎరుకతో ఉన్నటువంటి శిష్యుడు ఎరుకతోనే పట్టుకోగలుగుతాడు. పాదం పట్టుకున్నావు అంటే దేంతో పట్టుకున్నావు? ఎరుకతోనే ఉన్నావు, ఎరుకతోనే గురుపాదం పట్టుకున్నావు. ఎందుకంటే ఆ ఎరుక పోగొట్టుకోవడానికి లక్ష్యంగా పెట్టుకొని పట్టుకున్నావు. ఆ గురువేమో అప్పటికే ఆల్రెడీ బయలు స్థితిలో ఉన్నటువంటి గురువేమో లేనెరుక అనేటువంటి 4వ పాదం లేకొచ్చి నీకు అందుబాటులో ఉన్నటువంటి స్థితిలో నీకు చెప్పడానికి. కాబట్టి ఎరుకతో ఉన్న శిష్యుడు ఎరుకనే పట్టుకోగలుగుతాడు, కానీ బయలును పట్టుకోలేడు. కాబట్టి 3 పాదాలు బయలు రూపమైనటువంటి గురువు అదే సమయంలో 1 పాదం లేనెరుకైనటువంటి గురుపాదం శిష్యుడు పట్టుకోవాలి. ఎప్పుడెప్పుడు ఎరుక పుట్టిందో అప్పుడు అది ప్రాతకాలం. ఎరుక ఉదయించినప్పుడల్లా కూడా ఎరుకను పోగొట్టుకోవడం కోసం లేనెరుకలో ఉన్నటువంటి గురువుతో మమేకం కావాలి. ఎప్పుడెప్పుడైతే నీకు ఆ ఎరుక పుట్టడం అనే భావం పోయే వరకు అది ఒక్కసారిగా ఇది అయ్యేది కాదు. కాబట్టి అదే ఒక్కసారిగా ఇట్లా దర్శన మాత్రం చేత కనపడుతుంది, ఎదిగో చూపిస్తున్నా అన్నటువంటిది కాదు. ఈ భ్రాంతులన్నీ పోయి నువ్వు ఆ స్వరూపంగా ఉన్నటువంటి దీన్ని లేనెరుకగా ఉన్నది నిరూపించడానికి చెప్పినటువంటి ఇన్ని రకాలుగా శాస్త్రకాలం చెప్పినటువంటివన్నీ కూడా అక్షరరూపం ధరించి అటు నుంచి ఇక్కడ చెప్పుకుంటూ వచ్చినవన్నీ కూడా ఎరుకలోనివే. అవన్నీ చెప్పడానికి ఇన్ని రకాలైనటువంటి దృష్టాంతాలు, ఉదాహరణలు, వాద్యారూపములు ఇవన్నీ ఊరికే ఒక్కసారితో అయినాయే కాదు. ఇన్ని చెప్పిన తర్వాత లేకుండా అయిపోయేదానికి ఒక్కసారిగా 1 నిమిషంలో అయ్యేది. కాబట్టి ఆ లేనెరుక అనేక సార్లు మళ్ళీ శిష్యుల్లో ఉదయిస్తూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడెప్పుడైతే అట్లా ఏ విధంగా ఎప్పుడెప్పుడు ఎరుక అనేది భావన చెందుతూ ఉన్నావో అప్పుడు అది నీకు ప్రాతకాలం. ఎప్పుడు ఆ విధంగా ఎరుక ఉదయించినప్పుడల్లా కూడా నువ్వు ఎరుకను పోగొట్టుకోవడం కోసం లేనెరుకలో ఉన్నటువంటి గురువుతో నువ్వు పోయి మమేకం కావాలి గురుపాదం పట్టుకొని. ఆ పాదం ఏ పాదం అనుకుంటే ఆ పాదం గురువు గారిలో కూడా 3 వంతులుగా ఉన్నటువంటి బయలు స్వరూపంగా ఉన్నటువంటి గురువుకు 1 పాదం లేనెరుకగా లేనెరుకగా ఉన్నటువంటి పాదం. ఆ పాదం పట్టుకొని అడుగుతున్నావు. ఎందుకంటే నువ్వు ఇంకా ఎరుకలోనే ఉన్నావు కాబట్టి ఆ ఎరుకతోనే
ఆ ఎరుకను పోగొట్టుకోవడం కోసం. కాబట్టి మమేకమైతే గురువు లేనెరుకలో ఉన్నటువంటి చైతన్యం. గురువేమో ఉన్నాడు. గురువులో ఎక్కడున్నాడంటే గురువు బయలు స్వరూపంగా మూడొంతులు ఉన్నప్పటికీ ఆ లేనెరుకలో ఉన్నటువంటి చైతన్యంలో ఉన్నాడు. లేనెరుకలోనే తాను ఆ గురువుకు శిష్యునికి చెప్పే కోసం, శిష్యునికి తెలియపరిచే కోసం, ఇదంతా ఎరిగించే కోసం లేనెరుకలోనే ఉన్నటువంటి చైతన్యంగా ఉన్నాడు. శిష్యుడేమో ఎరుక భ్రాంతిలో ఉన్నటువంటి చైతన్యం. ఇద్దరూ చైతన్యవంతులుగా ఉన్నప్పటికీ ఒకరి చైతన్యమేమో లేనిదిగా తెలియబడి లేనెరుకలోనే లేనిదని తాను బయలు స్వరూపం ధరించి అశరీరుడుగా మారినటువంటి గురువు ఒక పాదంలో ఉన్నటువంటి చైతన్యంగా ఉన్నటువంటి ఏ చైతన్యంతో ఉన్నాడంటే లేనెరుకలో నేనున్నాననే చైతన్యంతో ఉన్నాడు ఆ గురువు. ఆ గురువు ఉంటే శిష్యుడు కూడా చైతన్యం ఉంది. ఏ చైతన్యంతో ఉన్నాడు అంటే శిష్యుడు ఎరుక భ్రాంతిలో ఉన్నటువంటి చైతన్యంతో ఉన్నాడు. భ్రాంతి రహితమైనటువంటి లేనెరుక అనేటువంటి ఇది లేనిదని తెలుసుకోబడినటువంటి చైతన్యంలో ఆ గురువు ఉన్నాడు. శిష్యుడు ఏం చైతన్యంలో ఉన్నాడంటే లేనెరుక అనేటువంటి భ్రాంతిలో ఉన్నటువంటి చైతన్యంలో ఉన్నాడు. చైతన్య రూపంలో ఇద్దరు ఏమో సమానమే. ఇద్దరికీ చైతన్యం ఉంది. ఇద్దరు చైతన్య రూపంలో సమానులే అయినప్పటికీ ఆ గురువు ఏమున్నాడంటే ఎరుక లేనిది లేనెరుకగా గుర్తించినటువంటి చైతన్యంలో ఎరుక లేనిదిగా ఉన్నటువంటి లేనెరుకలో ఉన్నటువంటి స్థితిలో తాను దాన్ని గుర్తెరిగి ఆ స్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఉన్న అశరీరుడుగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. లేనెరుకలో నేనున్నాననేటువంటి చైతన్యం కలిగినటువంటి వాడై ఉన్నాడు. శిష్యుడు కూడా ఉన్నాడు కానీ అదే చైతన్యంలో, కానీ ఎరుక అనేటువంటి భ్రాంతిలో ఉన్నాడు. భ్రాంతి పూర్తిగా తొలగిపోయినటువంటి చైతన్యంలోకి రాలేదు. చైతన్య రూపంలో ఇద్దరూ సమానమే. కాబట్టి శిష్యుడు గురువులో మమేకం అవ్వచ్చు. అయితే లేనెరుకలో మమేకం అవ్వడం వల్ల ఎరుక ఉన్నదనేటువంటి భ్రాంతి శిష్యుల్లో పోతుంది. మమేకం కావడం అంటే ముందు ఒక పాదం ఎరుకతో పోయి ఎరుకను తెలుసుకునే విచారించే పాదంలోకి నువ్వు పట్టుకున్నావు కాబట్టి ఆ గురువు కూడా లేనెరుక అనేటువంటి ఒక పాదం 4 పాదాల్లో 3 వంతులు ఆయన లేనెరుక అసలు స్థితిలోకి ఉన్నప్పటికీ ఆ ఒక్క పాదంలో ఉన్నటువంటి లేనెరుక అనే దాంట్లోకి వచ్చాడు నీకుండే ఎరుకను తొలగించడానికి. కాబట్టి లేనెరుకలో మమేకమవడం వల్ల ఎరుక ఉన్నదనేటువంటి భ్రాంతి శిష్యుల్లో పోతుంది. శిష్యుల్లో ఎరుక పోయేదాకా ఆ గురుతత్వము 4వ పాదం అలా ఉంటుంది. ఆ 4వ పాదం ఆ ఎరుకలో ఉన్నటువంటి లేనెరుకలో ఉన్నటువంటి ఆ 4వ వంతు పాదం అట్టే ఉంటుంది. ఎప్పటి వరకు అంటే ఈ శిష్యుడు ఆ గురుపాదం పట్టుకున్నంత వరకు ఈ శిష్యుడు కూడా ఆ లేనెరుక భావం చెంది మళ్ళీ ఆ గురువులో మమేకం అయిపోయే వరకు, ఆ విధంగా మమేకం అయిపోయిన తర్వాత ఆ మమేకం అయిపోయేదాకా ఆ గురుతత్వమైనటువంటి ఆ 4వ పాదం అనే గురుతత్వం అలాగే ఉంటుంది. శిష్యుని ఎరుకబోయిన తర్వాత గురువు ఇంకా లేనెరుకలో ఉండడు. గురువు లేడు. 3 పాదాల బ్రహ్మగా బయలు బ్రహ్మగా ఉంటాడు. ఇంకా శిష్యుడు కూడా ఈ 4వ పాదం పట్టుకోండి. శిష్యుడు కూడా గురువులో మమేకం అయిపోవడం వల్ల తాను కూడా ఎరుకను విడిచినటువంటి వాడై లేనెరుక తెలియబడినటువంటిదై తాను కూడా ఎరుకరహిత స్థితిలో ఉండే స్థితికి వచ్చాడు. కాబట్టి ఇంక తాను ప్రత్యేకంగా 4వ పాదం పట్టుకొని ఎరుకను గుర్తించి తెలియజేయమనేటువంటి ఎరుకను విడవడానికి, ఎరుకను గురించి తెలుసుకోవడానికి పట్టినటువంటి ఆ లేనెరుక అనే 4వ పాదంలోంచి కూడా లేడు. కాబట్టి గురువులేకి మమేకమై ఆ 3 పాదాల బ్రహ్మగా గురువుగా ఉంటాడు. తాను కూడా గురువే. ఇంకా ఆ గురువులేకి మమేకమైన తర్వాత అప్పటికే శిష్యుడు గురువులో మమేకం అవ్వడం చేత శిష్యుడు కూడా బయలే అయి ఉంటాడు. శిష్యుడు కూడా గురుస్వరూపమై ఉంటాడు. ఇంకా సమయం సరిపోయింది. వీటికి ఇంకా ఉంది. ఈ మొదటి దాంట్లోదే చూద్దాం. ఎంత ఉంది చూద్దాం. ఇంకా ఉంది. ఇంకా రేపు అయితేనే ఈ మొదటిది అయిపోతుంది. కాబట్టి మంగళం చెప్పండి. అక్కడికి వచ్చిందాం. స్థిరమగు మీ పదవిని సుస్థిరముగా సంస్థాపనం భుజేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనరే.
ఆర్యులకిప్పుడు మంగళమనారే పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యెరుకను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనారే తత్పీఠముకు మంగళమనారే నిరతము జగములు మీరియు మరుపును ఎరుకయును లేక మాయయు లేకన్ పరిపూర్ణులైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి చెంది మంగళమనారే నిత్యము శుభ మంగళమనారే అంగాలింగములకు అతీత మగు మాయా సంగరహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనారే నిత్యము శుభ మంగళమనారే మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధుజనులకు హారతిదిగో మంగళ హారతిదిగో సద్గురుమూర్తుల హారతిదిగో మంగళ హారతిదిగో మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురుదేవ. జై గురు.